ఇదిగో గంట వరకు విశ్వాసమైన కుటుంబాలుగా దేవుడు లేవనెత్తును గాక. ఈ రాత్రి కాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో గంట అయితే తెల్లారిపోతురా బాబు, ఇక నన్ను విడిచిపెట్టు అంటే విడిచిపెట్టట్లా. లాగి ఒక్క తీత తీశాడు. ఏం చేశాడు? లాగి పెట్టి ఒక తీత తీస్తే తొడగూడు వసిలిపోయిందంట, కమిలిపోయింది. ఇప్పుడు చెప్పరబ్బాయి, అసలు ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తాతేవుడు, నీ తండ్రేవుడు, నీ పరిస్థితి ఏంటి, అసలు నీ పేరేంటి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక చెప్తున్నాడు. మొత్తానికి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆశీర్వాదం పొందును, కనికరము పొందును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాగిపెట్టి ఒక తీర్దిస్తే నోట్లో నుంచి బాట బయటకు వచ్చేసింది. నేను యాకోబునయ్యా, ఒరే నువ్వు మోసగాడు, ఇక నుంచి నీవును మోసగాడని పిలవదు. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే, అనగా ఆశీర్వదింపబడిన వాడివే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. బెరాకా కూడికలలో ఈ కుటుంబాలందరి మీద ఆయన కృపతోడుంచి సమాధానము నిండుగా దయచేయును గాక. ఇటు